140 కోట్ల జనాభాకి కాకుండా ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అరౌండ్ 750 కోట్ల జనాభాకి ఒక సూచన, ఒక దిక్సూచి, ఒక స్కీమ్ ఏంటంటే మనిషికి ఏదైనా సాధించచ్చు, కానీ విద్యను సాధించడం చాలా కష్టం. అలాగే విద్యని ఏదైనా టచ్ చేయదు తప్ప, ఆస్తిని దొబ్బొచ్చు, డబ్బులు దొబ్బొచ్చు, రాజకీయ పదవి తప్ప ఉన్న విద్యని ఎవరో దొంగిలేదు. అది మనతోనే ఉంటుంది. ఆ విద్యని అందరికి పంచుతా. ఎందుకంటే మనం రాముడు, కృష్ణుడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత మా ప్రవక్త అనుకుంటాం. వాళ్ళ లీలలో ప్రతిసారి కొత్తగా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త డిగ్రీలు తెచ్చుకుంటూ కాబట్టి డెఫినెట్గా ఈ హ్యాట్సాప్ కుదింది. ఫస్ట్ పోయినసారే మీతో వ్యవహరించడం జరిగింది. మళ్ళీ సెమిస్టర్ కూడా నేను ఈ ఎన్పిటిఎల్లో ఈ చదువుకి పరీక్షలకి ఆల్మోస్ట్ చెప్పాలంటే అడిగేశాను, ఎడిక్ట్ అయిపోయినట్టే అనుకోండి. అందుకని మళ్ళీ ట్రిప్ కూడా నేను ఈ కోర్సు చేస్తాను అని చెప్పి, మామూలుగా అయితే ఒక కోర్స్కి ఇంకో కోర్స్కి క్లాష్ అవ్వకుండా ఎగ్జామినేషన్స్ రాయాలి అంటే లాస్ట్ సెమిస్టర్ వరకు 12 సెమిస్టర్ల వరకు స్కోప్ ఉండేది. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా పెట్టారు ఎగ్జామినేషన్స్. 2 రోజులు ఇంకో 4 పరీక్షలు ఎక్స్ట్రా తీసుకోవడానికి అవకాశం కల్పించారు. మేము స్టార్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఐఐటి మెడ్రాస్లో స్టార్స్ అందరినీ పిలుస్తారు. మీరు స్వత కూడా ఐఐటి స్టార్ ఈవెంట్ ఇచ్చింది ఎంపీ కోసం. అప్పుడు అక్కడ ఆ కోఆర్డినేటర్ గారు యాండ్రూ గారు అన్నారు, మేము 16 కోర్సుల వరకు ఎగ్జామినేషన్కి స్కోప్ ఇస్తున్నాను, కానీ మీరు ఎవరైనా 16 చేస్తారు కనుక అసలు అలా చేయకండి బాబు అని చెప్పేసి తమాషాగా మీకు అన్నారు. అది నేను 16 కూడా ఎన్రోల్ చేసుకున్నాను. మీకు ఇది ఎన్పిటిఎల్ అంటే తెలిసిన విషయమే. ఇది నేషనల్ ప్రోగ్రామ్ టెక్నికల్ లెర్నింగ్ అనేటటువంటిది స్వయం అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఈ ప్రోగ్రాము. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఐఐటీలో టాప్ ఐఐటీలు సెలెక్ట్ చేసుకున్నారు. 7 టాప్ ఐఐటీలు అనేవి మెడ్రాసు, బాంబే, కాన్పూరు, ఖరగ్పూర్, గౌహతి, రూర్కీ, వీటిని సెలెక్ట్ చేసుకుని, ఇవి కాకుండా ఐఏఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మొత్తం 8 ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు కోర్సులు రన్ చేయండి. ఇదేమో ఆన్లైన్ జరిగేలాగా, ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్లో ఉండేలాగా, నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ తోటి నికాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ బయట ప్రపంచంలోకి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదలెట్టారు. మీకు తెలియలేదు కాదు, ఐఐటీలు అంటే ఎంత క్వాలిటీ ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ కూడా అంత క్వాలిటీగానే ఉంటుంది. ఈసారి నేను చేసినటువంటి 16 కోర్సుల్లోనూ ఐఐటి కాన్పూర్ 3, ఐఐటి ఖరగ్పూర్ 3, ఐఐటి రూర్కీ 2, ఐఐటి గౌహతివి అవి 2, ఐఐటి మెడ్రాస్వి 6, మొత్తం 16 కోర్సులు లేదు జరిగింది. ఈ 16 కోర్సులు యాక్చువల్గా ఏంటంటే 108 వారాల లెర్నింగ్ అనమాట. 108 వారాల లెర్నింగ్ నేను 13 వారాల్లో ఫినిష్ చేస్తాను. అంటే అలా చేయాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే మరి అన్నీ చేయాలంటే అలాగే చేయాలి కదా. అంటే ఎలా ఉంటుందంటే ఒక దశలో వారానికి 16 అసైన్మెంట్స్, అంటే ఆ వారం వీడియోలు అన్నీ చూసేసేసి ఆ అసైన్మెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేటటువంటి అంత ఒత్తిడిలో ఉండేటటువంటిది. కానీ ఒత్తిడి కూడా ఆనందిస్తూనే గడిపోయింది. అందుకే చివరికి అన్ని మొహటాలు వదిలేసేసి ఎంతో మంచి ఆపర్చునిటీస్. గణభాస్కరరావు గారు మా కాలేజీలో ఒక ఈవెంట్ ఉంటే మీరు గెస్ట్గా రావాలన్నారు. నిజానికి అంత మంచి ఆపర్చునిటీ, అటు మెడికల్ కాలేజీలో చక్కగా గెస్ట్గా వెళ్ళి ఆనందించి రావడం అనేటటువంటి, అలాగే ఎన్నో సంఘ కార్యక్రమాలు. నన్ను మాత్రం ఇలాగ ఏప్రిల్ 19th వరకు వదిలేసేయండి
నోటీసెస్ వరకు వదిలేసేయండి అని చెప్పేసి అన్నింటినీ కూడా దూరంగా ఉంటూనే ఒక యజ్ఞంలాగా చేయడం అనేది జరిగింది. ఇది ఒక పక్క నుంచేమో సైకాట్రీ, సైకాలజీ ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి ఎలాగ తీసుకుంటుంటానంటే సైకాలజీ ఆఫ్ ఇమోషన్స్, హ్యూమన్ బిహేవియర్ ఇలాంటివి తీసుకుంటుంటాను. ఇంకా కొన్ని విచిత్రమైన కోర్సులు అన్నమాట. సోషియాలజీ ఆఫ్ శానిటేషన్, అంటే బయట శానిటేషన్ అంటే ఎవరు వెలుగు చూస్తారు అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉండే సోషియాలజీ. అలాగే జెండర్ అండ్ అర్బన్ స్పేసెస్ అంటే ఏమిటి, ఒక పల్లెటూరులో ఉండేటటువంటి ఆడవాళ్ళకి ఉండేటటువంటి సమస్యలు ఏమిటి, పట్టణాల్లో ఉండేటటువంటి ఏంటి, అందులో వర్కర్స్ కంటే ఆడవాళ్ళని బయటికి సబర్స్లో తోసేసి మీరేమో అక్కడ ఎక్కడో స్థలం ఇచ్చాము శాటిలైట్ సిటీలోనూ ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే దానికి వేసేస్తే వాళ్ళు పడే బాధలు ఇలాంటివన్నీ కూడా. అలాగే వన్ హెల్త్ అనేటటువంటి ఒక కోర్సు. ఆ వన్ హెల్త్ అనే కోర్సు ఏంటంటే మెడిసిన్ వాళ్ళకేమో మెడిసిన్ కోర్సు నేర్పుతారు, వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీ కోర్సు నేర్పుతారు. ఈ రెండింటికి మధ్య ఉండే సాఫ్ట్వేర్ అన్నమాట. ఎందుకంటే మనం చాలా డిసీజెస్ యానిమల్స్ నుంచి మనకు వస్తుంటాయి, అలాగే ఇన్సెక్ట్స్ నుంచి మనకు వస్తుంటాయి. ఎన్నో వ్యాధులు, వైరస్లు అవి వచ్చిన తర్వాత కంగారు పడిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నింటినీ కూడా వన్ హెల్త్ అనేటటువంటిది ఎన్విరాన్మెంటల్, ఇటు వెటర్నరీ, ఇటు హ్యూమన్ అన్నింటినీ కలిపి ఉండేటటువంటి ఒక కామన్ డిసిప్లిన్. అదేవిధంగా ఇంకొకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళకు ఉండేటటువంటి టూల్ కిట్స్ అనేది ఒక కోర్స్, అంటే వాళ్ళకు ఉండేటువంటి సరంజామైంది. ఇంకో కోర్స్ ఏమిటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్, హౌ టు ప్రిపేర్. ఇలాగా వైవిధ్యమైనటువంటి రకరకాల కోర్సులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కోర్సుల యొక్క రిజల్ట్ ఏ విధంగా వచ్చిందంటే 16 కోర్సులకు గాను 12 కోర్సులకి టాపర్గా వచ్చాను. అంటే 6 కోర్సులు కనీసం టాపర్గా వచ్చినట్టయితే మెగాస్టార్ ఇస్తారు. మీకు తెలిసిందే 3 సెమిస్టర్లు వరుసగా నేను మెగాస్టార్లో ఉన్నాను. ఇప్పుడు 4వ సెమిస్టర్ కూడా వరుస పెట్టి మెగాస్టార్ అవ్వబోతున్నాను. లాస్ట్ టైం ఏమో హ్యాట్రిక్ అన్నావు, ఇప్పుడు 4 సార్లు వస్తే ఏమనాలి అని చాట్ జీపీటీని అడిగాను. నేను చాట్ జీపీటీని అడిగాను, 4 సార్లు ఒకే ఏకదంగా తెచ్చినట్టయితే ఏమంటారంటే 4 ఫీట్ అంటారండి, 5 సార్లు చేస్తేనేమో 5 ఫీట్ అంటారండి, అంటే రిపీట్లో ఉండే ఫీట్ అనమాట. ఈ విధంగా అది మెగాస్టార్కి ఇది వచ్చింది. ఇది కాకుండా ఇక్కడ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఒక మినిమం 50 మార్క్స్ అగ్రిగేట్గా వస్తేనేమో పాస్ అంటారు, 60 పైన వచ్చినట్టయితే ఎలైట్ అంటారు, అది 75 పైన వచ్చినట్టయితే ఎలైట్ ప్లస్ సిల్వర్ అంటారు, 90% పైన మార్కులు వచ్చిన వాళ్ళేమో ఎలైట్ ప్లస్ గోల్డ్ అంటారు. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఎలైట్ ప్లస్ సిల్వరే కానీ టాపర్, ఎందుకంటే అందులో 85 మార్కుల కంటే ఇంకా పైన ఉన్నాడు లేదన్నమాట. అలాంటివి కొన్ని ఉన్నాయి. గోల్డ్ కొన్ని ఉన్నాయి. మొత్తం గోల్డ్ ఏంటంటే నాకు మొత్తం 10 గోల్డ్లు వచ్చినాయి, 6 ఏమో సిల్వర్లు వచ్చినాయి. అంటే గోల్డ్ అంటే 90% దాటినాయి. అంటే అందులో ఒక 2 కోర్సులు అయితే 100కి 100 వచ్చేసింది. అందులో 100కి 100 వచ్చిన ఒక కోర్సు ఏంటంటే మెడికల్ లా. ఎందుకంటే మెడికల్ లా అంటే నాకు కొట్టుకుంటుందే కదా, లాలో వచ్చేదాన్ని కోర్సులు చేసిన వాడిని మెడికల్ లా అందుకని 100 వచ్చేసినాయి అనమాట. మినిమం మార్క్స్ నాకు వచ్చినాయి ఏంటంటే మొత్తం 16లోనూ కనిష్టంగా వచ్చిన స్కోర్ ఏమో 85, అన్నీ కూడా 82, 100 మధ్యలో వచ్చినాయి అన్నమాట. ఇది ఇక్కడ చెప్పాలంటే మరి చాలా మొత్తం ఒక 1,00,000కు తక్కువ కాకుండా క్యాండిడేట్స్ ఈ ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ తీసుకుంటుంటారు. అందులో ఈ విధమైనటువంటి ఈ వయసులో ఇలా చేయడం అనేటటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తి పొందుతున్నాను. ఏ విధంగా అంటే నా యొక్క చిన్నతనాన్ని లేకపోతే నా యొక్క యవ్వనాన్ని తిరిగి పొందడం ద్వారా ఆ లబ్ధి నాకు లభిస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే
లాస్ట్ రిజల్ట్ వచ్చే వరకు ఎంత టెన్షన్ పడతానో అప్పుడప్పుడు చూస్తుంటారు, సన్నిహితులు చూస్తుంటుంటారు. ఎందుకంటే ప్రతి పావు గంటకు ఒకసారి మెయిల్ చూసుకోవడం, ప్రతి పావు గంటకి మెయిల్ చూసుకోవడం, ఇంకా మెయిల్లో వస్తుంది అన్నమాట ఈ రిజల్ట్ వచ్చిందా అని చెప్పేసి. ఇంకా మరి మెయిల్ ఓపెన్ చేయడం ఎన్నిసార్లు జరిగిందో, వెబ్సైట్ ఓపెన్ చేయడం ఎన్నిసార్లు జరిగిందో, అలాగే ఎగ్జామినేషన్ మార్నింగ్ కూడా ఎంత టెన్షన్ పడాలో అంత పడడం, అలాగే ఎగ్జామినేషన్ అయిపోయినాక ఇది గోల్డ్ వస్తుందా సిల్వర్ వస్తుందా ఏంటి సంగతిని ఆలోచించడం, ఇదంతా కూడా సాటి స్టూడెంట్స్ తోటి అది పంచుకుంటూ చేయడం అనేది ఒక గొప్ప ఆనందం. అది బహుశా అది ఎప్పుడు జరుగుతుందంటే వచ్చే అక్టోబర్ ఎండింగ్లో జరుగుతుంది అన్నమాట. ఇది చెప్పదలుచుకుంది. మరి సామాన్యంగా అందరూ కూడా నా వయసుని బట్టి ఈ వయసులో ఇలాగా అని అంటుంటారు. నా వయసు యాక్చువల్గా 71, అఫీషియల్గా అయితే 71. ఇది నేను చెప్పదలుచుకున్నది. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా అర్థదాయకం. అదే కాకుండా ఒక స్ఫూర్తి మన ఆల్మోస్ట్ 6 లక్షల జనాభాకి కాకుండా 140 కోట్ల జనాభాకి కాకుండా ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అరౌండ్ 750 కోట్ల జనాభాకి ఒక సూచన, ఒక దిక్సూచి, ఒక స్కీమ్ ఏంటంటే మనిషికి ఏదైనా సాధించచ్చు కానీ విద్యను సాధించడం చాలా కష్టం. అలాంటి విద్యని ఏదైనా టచ్ చేయదు తప్ప ఆస్తిని దొబ్బచ్చు, డబ్బులు దొబ్బచ్చు, రాజకీయ పదవి పోదు తప్ప ఉన్న విద్యని ఎవరో దొంగిలేదు. అది మనతోనే ఉంటుంది. ఆ విద్యని అందరికీ పంచుతా. ఎందుకంటే మనం రాముడు, కృష్ణుడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత మా ప్రవక్త అనుకుంటాం. వాళ్ళ లీలలో ప్రతిసారి కొత్తగా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త డిగ్రీలు తెచ్చుకుంటూ రామారెడ్డి డెఫినెట్గా ఈ హ్యాట్సప్ టు హిమ్. ఫస్ట్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ 100 కేసులు అంటే ఈ డిగ్రీస్ పూర్తయిన సందర్భంగా నెక్స్ట్ ఇయర్ 105 వస్తాయి. మీరు ఒక అంటే సరస్వతి ఘాటికి మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ఘాటింగ్ ఉంటుంది ఈ ఫ్యూచర్ సరస్వతి ఘాట్లో. దాన్ని డెఫినెట్గా చాలామంది అక్షరాభ్యాసం వస్తుంటారు. అక్కడికి మీకు గుర్తుగా మీరు ఒక మంచి అంటే మీ డిగ్రీతో పాటు మీకు ఒక వీడియో థింగ్స్ కానీ ఎనీథింగ్ అని పెడితే డెఫినెట్గా ద పీపుల్ కెన్ ఇన్స్పైర్. నాట్ ఓన్లీ ఇట్ డోంట్ ఎండ్స్ ఫర్ యూ, ఇట్ డోంట్ ఫర్ ఎవర్. అందువల్ల ఎంతోమంది స్కూల్స్ జరిగిన పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి. నా చెప్పగా థ్యాంక్ యూ. సీనియర్ అటువంటి సీనియర్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 16 to 32 degrees ఎక్స్ట్రా చేస్తూ మేము ఆయన దగ్గర నుంచి చాలా స్ఫూర్తిని తీసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే మా జనరేషన్ ఎప్పుడు కూడా ఇన్ని డిగ్రీస్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ని డిగ్రీస్ ఒకవేళ చేయాలనుకుని అసలు చేయడమో లేదని కూడా అనుకున్నాను. సో హ్యాట్స్ ఆఫ్ సార్. కలుద్దాం. ఏమన్నా ఆయన నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తారంటే నేను ఒకటే మాట్లాడు దేవుని దెయ్యాన్ని పోగలరా మీరు, అలాగే ఆ డిగ్రీలు కూడా మీరు సంపాదించలేదు. ధన్యవాదాలు. రాముడు మంచి బాలుడు. ఆయన వశిష్ఠుల వారికి ఏమి పరీక్షలు కట్టలేదు. వశిష్ఠుల వారు చెప్తుంటే నేర్చుకుంటూ ఉండేవాడు. ఎంత ఫాస్ట్గా నేర్చుకోవడం అంటే ఎంత ఫాస్ట్గా ఆయన చెప్పడమే ఆలస్యం స్ఫురణకు వచ్చేసేది. మేధస్సులో స్ఫురణ చాలా ఎక్కాడు గురువు గారికి. ఆయన చాలా కంగారు పడిపోయాడు. ఈ కుర్రాడికి నేను ఏం చెప్పాలి, ఏం చెబుతున్నప్పటికీ కూడా చెప్పింది తర్వాత చెప్పబోయేది కూడా ఆయన చెప్పేస్తున్నాడు. ఈ కుర్రాడు ఇంత తొందరగా చెప్పేస్తే ఎలాగా. ఇవన్నీ రికార్డ్సే. కానీ వాళ్ళందరికీ చిన్న వయసులో చెప్పారు వాళ్ళ గురువులు. అవసరమైతే అంటే ఇవాళ ఉండేటటువంటి ఆధునిక వాతావరణంలో గురుత్వ స్థానాలు మారిపోయాయి. గురువు గారు ప్రత్యక్షంగా ఉంది చెప్పక్కర్లేదు. చాలా మనకి సంభారాలు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర జిజ్ఞాస ఉండాలిగా. నమస్తే. ఈ వయసులో కూడా ఇంత ఫాస్ట్గా నేర్చుకోగలగడం, వైవిధ్యంతో ఉన్నటువంటి వాటిని నేర్చుకోగలగడం, వాటిని లోతుగా అధ్యయనం చేయడం, జ్ఞాపకం కలగడం, పూర్ణకి తెచ్చుకోగలగడం, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలగడం, టాపర్గా రాగలగడం, ఇవన్నిటికీ ఏదైనా ఒక నమూనా చూపించాలంటే బహుశా నాలాంటి వాడి శక్తి చాలదు. ప్రాచీనమైనటువంటి మహర్షులు ఎవరైనా
చివరి క్షణం వరకు కూడా విద్యార్థులను మురిగిపోయినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ లిస్టులు తయారు చేసి దాంతోపాటుగా రామారెడ్డి గారి లిస్టులు కూడా కలిపి సరస్వతి ఘాట్లో పెట్టినట్టయితే డెఫినెట్గా మనందరికీ కూడా రాజమండ్రికి చాలా ప్రేరణదాయకంగా ఉంటుంది. రాజమండ్రిలో మనకి రాజమండ్రి కంఠానికి ఒక మణిహారం రామారెడ్డి గారు కూడా చాలా సంతోషిస్తారు. మా నగరవాసి మా రామారెడ్డి గారికి, రామారెడ్డి గారు అంటే చాలా మీ అందరికీ తెలుసు, అడుగుతూ ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, గర్వం ఉండదు, ఎన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు. బేసికల్గా మా ఇద్దరికి వేరు వేరు భిన్న ధృవాలు. ఆయన ఆర్ఎస్ఎస్లో ఉంటారు, నేను కాంగ్రెస్లో ఉంటాను. బట్ ఆయన ప్రతిభని మనం గుర్తించకపోతే ఆయన ఎక్కడున్నాయి ఏమున్నాయి, ఆయన్ని ఎప్పుడు ఆయన మంచిని ఆయన ఉన్నత భావాలని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఒకసారి నేను పార్లమెంటు మెంబర్ కాకముందు కాలేజీలో నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ అబ్బాయి గురించి సరిగ్గా మాట్లాడకపోయినా సరిగ్గా అన్నం తినకపోయినా హర్ష్ కుమార్ గారికి చెప్తావరా అని జరిపిస్తూ ఉండేవారు. దాంతో వాళ్ళ ఇంట్లో కూడా నాకు చెప్పేవారు ఆ విషయం. మా ఇద్దరికి చాలా మంచి అవినాభావ సంబంధం. సడన్గా ఒకరోజు నైట్ అర్ధరాత్రి 2:30కి షర్ట్ లేకుండా లెక్కలతో మా ఇంటి మీదకి వచ్చేసి రారా బయటికి హర్ష్ కుమార్ అని చెప్పి బూతులు తిడతా అటాక్ చేయడం అన్నది. ఆ అబ్బాయిని 4-5 ఆపలేకపోతే పోలీసు గారికి కంట్రోల్ చేసి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయి నేను కేసు పెట్టొద్దండి, నా కుర్రోడే మరి ఏమైందో తెలియదు అని చెప్పాను. ఆ తర్వాత మార్నింగ్ పోలీస్ స్టేషన్కి చెప్పి వదిలేశారంటే రాత్రే వదిలేసామండి, అక్కడ కానిస్టేబుల్ పెట్టాం ఇంటి దగ్గర బయటకు రాకుండా అని చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ డే అబ్బాయిని ఇంటికి పిలిపించాను. ఇంటికి పిలిపించగా నేను నాతో అతని బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయింది. వచ్చి ఏంటి అని చైర్ మీద బాసపేటాలు వేసుకుని కూర్చున్నాడు. ఎట్లనే నాకు అర్థమైంది ఈ అబ్బాయి సంథింగ్ ఏదో డేంజర్లో ఉన్నాడు అనుకుని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఏదో హాస్పిటల్కి తీసుకెళ్లారన్నారు, ఎక్కడ చూపించారు. మళ్ళీ రెండోసారి ఒక 3 నెలల తర్వాత వచ్చాను. మళ్ళీ అదే స్పీడు అదే ఇది. వెంటనే పట్టుకున్నాం అందరం కలిసి. ఎప్పుడు నా దగ్గర కొంతమంది జనం ఉంటారు కాబట్టి పట్టుకున్నాం, అది చేసి వెంటనే చెప్పి వాళ్ళ ఇంటికి చేసిన తర్వాత రామారెడ్డి గారికి దగ్గర ట్రీట్మెంట్ అంటే ఈ దగ్గరికి వచ్చాను. సార్ ఏంటిదంటే మీ దురదృష్టం అండి, మీరు ఇంట్లో చేసింది ఏం లేదు, అబ్బాయికి షిజోఫ్రీనియా బాగా లాస్ట్ స్టేజ్లో ఉంది, రివర్స్ అయింది. ఈ అబ్బాయి జీవితాంతో మందుల మీద బతకాలి, ఎప్పుడు మందులు మానేస్తే అప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటే నేను అటే పెళ్ళకుండా అబ్బాయికి కనపడకుండా, ఎందుకంటే ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏంటో తెలియదు, ఈ మనిషిని చేశారు. అట్లాంటి గొప్ప విషయాలు రామారెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అందుకనే ఆయన నేను చాలా గౌరవిస్తాను. గిల్ల భాస్కరరావు గారిని కానీ రామారెడ్డి గారిని కానీ అది దేశంలోనే లేదు నాకు తెలిసినట్టు. అటువంటి గొప్ప వైద్యులు మన రాజమండ్రిలో ఉన్నాం, మనందరికీ కూడా గర్వకారణం అని తెలుసు. సెలవు తీసుకుంటాం.